వెల్కమ్ టు స్కైలాబ్స్ వరల్డ్. ఈరోజు వీడియోలో వంకాయ టమాటా నిలువ పచ్చడి ఎలా చేయాలనేది చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇది సంవత్సరం పాటు నిలువ ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, బయట పెట్టుకుంటే ఒక 5-6 నెలల వరకు నిలువ ఉంటుంది. మనం కొద్ది కొద్దిగా చేసుకుంటున్నాం కాబట్టి త్వరగా కొద్ది కొద్దిగా చేసుకుంటే త్వరగా అయిపోతుంది కాబట్టి మనకు ఒక 5-6 నెలల వరకు ఉంచుకోవచ్చు. ఇవి మా టెర్రస్ గార్డెన్ లో వచ్చిన వంకాయలు. వీటిని ఇలా వదిలేసాను కొన్ని వంకాయలు ముదిరే వరకు. పచ్చడికి ఇలాంటి ముదిరిన వంకాయలు అయితేనే బాగుంటాయి అన్నమాట. ఇలా ఎల్లో కలర్ వచ్చినైతే ఇంకా మంచిది. మనకి కొన్ని అక్కడక్కడ కొన్ని కాయలు ఒక్కోసారి మనం కొయ్యం కదా, అలాంటప్పుడు ముదిరిపోతాయి. అలాంటి వాటిని మనం ఇలా కోసుకుని నిలువ పచ్చడి పెట్టుకోవచ్చు. కొద్ది కొద్దిగా ఒక 1/4 కిలో దొరికిన 1/2 కిలో అయినా సరే మనం ఎప్పటికప్పుడు ఒక నెల రోజులు తినే వరకు అయినా సరే పెట్టుకోవచ్చు. కానీ మనం కర్రీ చేసుకుంటాం కదా, అలాంటివి నిలువ పచ్చడికి పనికిరావు. చాలా ముదరాలన్నమాట, బాగా విత్తనం కట్టాలి, ముదరాలి. అలాగే ఎల్లో కలర్ లో కూడా ఉండాలి. ఇది చూడండి ఎలా ఉందో. ఇది ఒక వెరైటీ లాగా వచ్చింది వంకాయ, వెరైటీ వంకాయ లాగా. దాన్ని అలా వదిలేసాను, అవి కొయ్యలేదు. ఇంకా అలాంటిది ఎందుకులే పట్టడం అనేసి కొయ్యలేదు. అలాగే గుత్తొంకాయలు కూడా కొన్ని ముదిరిని 2, అవి కూడా కోసేసాను. మనం అప్పటికప్పుడు తినడానికే కాబట్టి ఏవైనా కోసుకోవచ్చు. ఈ ఫ్లవర్ చూడండి ఎంత మంచి కలర్ ఉందో. అలాగే ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. ఇలా ఎల్లో కలర్ వచ్చినవి అయితే ఇంకా బాగుంటాయి అన్నమాట నిలువ పచ్చడికి. ఇంకా అవి కూడా ఫస్ట్ వచ్చినవి కూడా ఎల్లో కలర్ వచ్చే వరకు ఉంచాలంటే ఇవి బాగా పాడైపోతాయేమో అన్న ఉద్దేశంతో నేను అవి కోసేసాను. కింద ఉన్నాయి 2 కూడా 2 కలిసి ఉన్నాయి అనమాట. అలా 2 కలిసి ఉన్నాయి ఎందుకులే పెట్టడం అనేసి అలాంటివన్నీ వదిలేసాను. అవి కోసి పడేస్తాను, విత్తనాలు కూడా తీయను. ఎందుకంటే నెక్స్ట్ టైం కూడా అలాంటి కాయలే రావచ్చు. అందువల్ల వాటిని అలా కోసేసి పడేస్తారు. చూసారు కదా ఇన్ని వంకాయలు వచ్చినాయి మా టెర్రస్ గార్డెన్ లో పచ్చడికి సరిపడా. అలాగే టమాటాలు కూడా కోసుకుంటున్నాను. ఆల్రెడీ ముందు రోజే నేను కోసేసి కొన్ని పెట్టాను. నేను అప్పుడు వీడియో తీద్దాం అనుకోలేదు. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇవి కోస్తున్నాను. తర్వాత ఇంట్లో ఉన్నాయి కూడా కలిపేసి 2 కలిపి పచ్చడి పెడతాను. మనకి ఇలా ఆర్గానిక్ గా పండించిన కూరగాయలతో పచ్చడి పెట్టుకుంటే చాలా మంచి, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. కాబట్టి నేను ఇలా మా టెర్రస్ గార్డెన్ లో పండిన వాటితోనే పచ్చళ్ళు పెడతాను. అప్పుడప్పుడు ఇలా పెడుతూ ఉంటాను. ఇంతకు ముందు కూడా వంకాయ నిలువ పచ్చడి కూడా పెట్టాను మన టెర్రస్ గార్డెన్ లో పండిన వాటితోనే. అలాగే ఊరి నుండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఈ వంకాయ ఒకటి, ఇలాంటి తెల్ల వంకాయలు తెచ్చుకున్నాను నేను కొన్ని. వాటిల్లో ఇది ఒకటి మిగిలింది అనమాట. అవి రోటి పచ్చడిలాగా చేసాను. ఇది ఒకటి పెద్దది ఉంది, ఇక ఇది దీనిలో కలిపేసి పచ్చడి పెడుతున్నాను. ఇలా తెల్ల వంకాయలతో కూడా పచ్చడి పెడితే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ముక్క కూడా కరకరలాడుతూ చాలా బాగుంటుంది అనమాట. ఇంతకుముందు కూడా తెల్ల వంకాయలతో నిలువ పచ్చడి పెట్టాను. సంవత్సరం అయినా పాడవదు, ముక్క బాగుంటుంది అనమాట. ఇది ఎంత వెయిట్ ఉంది అనేది చూస్తున్నాను. ఈ వంకాయలు 836 గ్రాములు, అంటే కేజీకి తక్కువే ఉన్నాయి. అవి పక్కన పెట్టుకున్నాను. అలాగే టమాటాలు, కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి. చింతపండు పులుపు కూడా చాలా బాగుంటుంది కాబట్టి అన్ని టమాటాలే కాకుండా ఇవి కూడా 830 గ్రాములు అలా ఉన్నాయి. ఇవి కూడా ఇంచుమించుగా అన్నీ తీసుకున్నాను. ఈ వంకాయ చూడండి చాలా పెద్దగా ఉంది. ఇది కండ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. వీటన్నిటిని శుభ్రంగా కడిగి పొడి మొత్తం తడి అంతా పోయే వరకు
తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి, కాసేపు ఆరనివ్వాలి. అలాగే ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నాను, దానిలో ఉప్పు పసుపు అంటే సాల్ట్ పసుపు వేసుకుని ఆ రెండు కలిపి అలా పెట్టుకున్నాను. వీటన్నిటిని ముక్కలు కోసుకుంటున్నాను. మనకి వంకాయలు ఎంత సైజు ముక్కలు కావాలనేది చూసుకుని దాన్ని బట్టి కోసుకోవచ్చు. ఇవన్నీ పొడి బట్టతో మంచిగా తడి లేకుండా తుడుచుకోవాలి. ఈ వంకాయలు టమాటాలు ఇవన్నీ కడిగి కొద్దిసేపు ఒక అరగంట గంట సేపు అలా పక్కన పెట్టుకోవాలి, గాలి కారనివ్వాలి, తడి లేకుండా చూసుకోవాలి. ఈ ముక్కలు ఎప్పటికప్పుడు ఇలా వేసుకుని ఇలా తిప్పుకుంటే ఉప్పు పసుపు వీటికి పడుతుంది, లేకపోతే నల్లగా అయిపోతాయి అనమాట, చేదు వచ్చేస్తాయి వంకాయ ముక్కలు. మనం వీటిని వాటర్లో వేయం కాబట్టి, పచ్చడి కాబట్టి అలా ఉప్పు పసుపు వేసేసి మనం ఎప్పటికప్పుడు కొన్ని కొన్ని వంకాయ ముక్కలు కోసుకుని ఆ ఉప్పు పసుపులో వేసుకొని మనం పైకి కిందకి ఒకసారి ఇలా అనుకుంటే వాటికి పడుతుంది. ఇంకా అవి నల్లబడకుండా ఉంటాయి అనమాట ముక్కలు. ఈ తెల్ల వంకాయలతో పచ్చడి చాలా బాగుంటుంది, నిలువ పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ముక్క కూడా 1 ఇయర్ అయినా సరే మెత్తబడకోకుండా గట్టిగా కరకల్లాడుతూ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా తెల్ల వంకాయలు దొరికినప్పుడు తెల్ల వంకాయలతో నిలువ పచ్చడి పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఈ ముక్కలు కూడా వేసేసి ఇలా పైకి కిందకంటే ఉప్పు పసుపు ఆ ముక్కలకు పడితే ముక్కలు నల్లబడకుండా ఉంటాయి అనమాట. అదే విధంగా అన్ని వంకాయ ముక్కలు కట్ చేసేసి వీటిలో వేసుకుని పైకి కిందకి ఇలా అనుకున్నాను. వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు టమాటాలు మనం శుభ్రంగా కడిగి వీటిని తుడవాల్సిన అవసరం లేదు, చిన్న ముక్కలు కట్ చేసి స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని దానిలో ఈ ముక్కలు ఇంకా చింతపండు ఇందాక చూపించాను కదా, ఆ చింతపండు ఇంకా కొద్దిగా కళ్ళుప్పు ఇంకా పసుపు ఇవన్నీ వేసుకుని ఒకసారి తిప్పుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా వేసుకున్నాను. వేసుకుని ఇలా మంచిగా మగ్గించుకోవాలి. ఇది నెక్స్ట్ డే చేస్తున్నాను, ఇందాక చెప్పడం మర్చిపోయాను నేను. ఆ వంకాయ ముక్కలు పైకి కిందకి అలా తిప్పిన తర్వాత మూత పెట్టేసి ఆ నైట్ అంతా అలా ఉంచేయాలి. ముందు రోజే అలా చేసుకుని పెట్టుకోవాలి. అవి నైట్ అంతా అలా ఉంచేసి ఊరనివ్వాలన్నమాట ఉప్పు పసుపులో. మరుసటి రోజు ఇలా టమాటా ముక్కలు ఇవన్నీ ఉడకబెట్టుకున్నాను. ఇవి ఉడికిన తర్వాత చల్లారనిచ్చిన తర్వాత మిక్సీ జార్లో మిక్సీ వేసుకోవాలి. ముందుగా వెల్లుల్లిపాయలు వేసుకుని మిక్సీ పెట్టుకున్నాను, తర్వాత ఈ టమాటా పేస్ట్ వేసుకున్నాను. ఇప్పుడు దీనిలో ఒక 100 గ్రామ్స్ కారం వేసుకున్నాను, ఒక స్పూన్ మెంతి పిండి, ఒక స్పూను ఆవు పిండి వేసుకుంటున్నాను, అర స్పూను ఒక 50 గ్రాములు సాల్ట్ వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం వంకాయ ముక్కల్లో వేసుకున్నాము సాల్ట్ నైట్ ఊరబెట్టుకున్నప్పుడు, ఇంకా టమాటా ముక్కల్లో ఉడికించేటప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాం, కళ్ళుప్పు వేసుకున్నాం కాబట్టి దీంట్లో కొద్దిగా తక్కువ వేసుకోవాలి. చాలకపోతే మరలా వేసుకోవచ్చు మనం ఉప్పు చెక్ చేసుకున్న తర్వాత. అవన్నీ కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ముందు రోజే వంకాయ ముక్కలు ఊరబెట్టుకున్నాను కదా, ఇవన్నీ చూడండి వాటర్ ఎలా ఊరిందో. ఇవన్నీ గట్టిగా పిండుకోవాలి. పిండేసుకుని మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా టమాటా పేస్ట్ లో ఉప్పు కారం ఆవు పిండి మెంతి పిండి ఇవన్నీ దానిలోనే ఈ పిండి వేసుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. ఆ వాటర్ ఉంటే కొద్దిగా చప్పగా ఉన్నట్టు ఉంటుంది, అందువల్ల వాటర్ అంతా పిండేసుకోవాలి. ఈ వాటర్ కావాలంటే దీనిలో వేసుకోవచ్చు, లేదా మనం ముందు పిండేసుకుని ముక్కలు పక్కన పెట్టుకుని ఈ టమాటా ఉడికించిన పేస్ట్ చేసుకుంటాం కదా, ఆ పేస్ట్ చేసేటప్పుడు మనం మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా ఈ వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. ముందుగా ఈ వంకాయ ముక్కలకి ఈ పేస్ట్ అంతా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. కావాలంటే ఈ వాటర్ ఇలా వేసుకోవచ్చు, లేదా మనం
టమాటా ముక్కలు పేస్ట్ చేసుకునేటప్పుడైనా ముందే వేసేసుకోవచ్చు. అంటే ముందే వంకాయ ముక్కలు పిండేసుకోవాలి. అలాంటప్పుడు ఇవన్నీ మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని మనం తాలింపు వేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆవాలు, మెంతులు, జీలకర్ర, వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. అలాగే ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. నేను నువ్వుల నూనె వేసాను. నువ్వుల నూనె అయితే హెల్త్కి మంచిది కాబట్టి. అలాగే వెల్లుల్లిపాయలు కచ్చా పచ్చగా దంచుకుని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు అంతా చల్లారిన తర్వాత ఈ కలుపుకున్న పచ్చడిలో వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే కలర్ చేంజ్ అయిపోతుంది, అంటే నల్లగా అయిపోతుంది పచ్చడి. అందువల్ల తాలింపు చల్లగా అయిన తర్వాతే మనం ఈ పచ్చడిలో కలుపుకోవాలి. చూసారు కదా, ఆర్గానిక్ గా పండించిన వంకాయలు ఇంకా టమాటాలతో నిలువ పచ్చడి ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూసాం కదా. చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా ఈజీగా చేసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా ఇలా దొరికినప్పుడు మనం ఇలా పచ్చడి పెట్టుకోవచ్చు. అప్పటికప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం వంకాయలు టమాటాలతో రోటి పచ్చడి చేసుకుంటాము, అలాగే కర్రీ చేసుకుంటాము. కానీ ఇలా నిలువ పచ్చడి చేసుకోండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఎవరైనా సరే. చూసారు కదా, వంకాయ టమాటో నిలువ పచ్చడి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.